మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం అంతా ఉంది. ఆయన్ని కోర్టు తరలించి తర్వాత రిమాండ్కి పంపించే అవకాశం కూడా మనకు కళ్ళ కనపడతా ఉంది. మొత్తానికి నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆయన మీద అనేక మంది పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, అడ్వకేట్స్ అనేక మంది ఫిర్యాదు చేశారు. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ చేసినటువంటి న్యూసెన్స్ కారణంగా, అతను చేసినటువంటి సినిమా ప్రమోషన్ ఈవెంట్ కారణంగా ఒక మహిళ అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఒక 10 ఏళ్ల బాలుడు హాస్పిటల్ పాలవటం కూడా జరిగింది. తర్వాత ఈ జరిగిన సంఘటన మీద మాలాంటి వాళ్ళు అనేక మంది గొంతెత్తి మాట్లాడటం వల్ల అల్లు అర్జున్ ఈ సంఘటన జరిగిన ఒక 48 గంటల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత వహిస్తూ ఆ హాస్పిటల్ ఖర్చులు నేనే భరిస్తాను, ఆ మహిళ కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లిస్తానని చెప్పారు. కానీ ఇది సరైనది కాదు అనేటువంటిది మాలాంటి వాళ్ళని చెప్పాం. నువ్వు చేసిన న్యూసెన్స్ ఒక ప్రాణం పోయింది. నువ్వు చేసిన న్యూసెన్స్ వల్ల ఒక 10 ఏళ్ల బాలుడు హాస్పిటల్ పాలయ్యాడు, ఒక కుటుంబం చాలా నష్టపోయింది. కాబట్టి నీ సినిమా ప్రమోషన్ కోసం కేవలం నీ వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి నువ్వు బాధ్యత వహిస్తూ ఈ సినిమాకు తీసుకున్నటువంటి మొత్తం 300 కోట్ల రూపాయలని ఆ కుటుంబానికి చెల్లించాల్సిందని మాలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తూ వస్తాం. ప్రాశ్చాత్తాపం అల్లు అర్జున్లో జరగలేదు అనేటువంటిది కూడా మాలాంటి వాళ్ళని చెప్తూ వచ్చాం. పోలీసులు కూడా ఈ అల్లు అర్జున్ విషయంలో ఒక ఉదాసీన వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. సంజయ్ థియేటర్ యజమానిని అరెస్ట్ చేశారు, ఎవరో బాల్కనీ మేనేజర్ అనే సినిమా థియేటర్ సంబంధించిన టెక్నీషియన్స్ని అరెస్ట్ చేశారు తప్ప ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఈ కేసులో ఆ మహిళ వృత్తికి ప్రధాన కారకుడు అని భావిస్తున్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మాలాంటి వాళ్ళను అనేక మంది ప్రశ్నిస్తూ వస్తున్నాం, రోజు వీడియోలు చేస్తూ వస్తున్నాం. మొత్తానికి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అతన్ని కోర్టుకు తరలిస్తారు. కోర్టు తరలించిన తర్వాత ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటే, అతని మీద ఎలాంటి కేసులు నమోదయ్యి ఉన్నాయి, అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని మీద ఫిర్యాదు చేస్తున్నటువంటి ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్, మీరు కూడా ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ మీద. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ని ఎలా చూడాలి? ఒకటండి, మనము ఫిర్యాదు చేసే సందర్భంలో ఆయన స్పందించడం జరిగింది ఒకటి. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇది పెట్టిన సెక్షన్స్ 118 ఆఫ్ బిఎన్ఎస్ అలాగే 105. సో ఇదేంటంటే నథింగ్ బట్ మర్డర్ కాదు, కానీ కల్పబుల్ హోమ్సైడ్ అంటే అకారణంగా ఒక వ్యక్తి మృతికి కారణం అయ్యారు అన్న ఉద్దేశంతో పెట్టిన 105 సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అది వచ్చేసరికి 105 సెక్షన్ అనేది 10 years అబోవ్ నేరాలండి. కాబట్టి అతను A2గా ఉన్న వ్యక్తి కాబట్టి 7 years అబోవ్ నేరాలు కాబట్టి పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ కాంచి కూడా డిమాండ్ చేస్తాం, బాధిత మహిళకి రక్షణ కల్పించండి. అంటే రక్షణ అంటే ఇన్ ద సెన్స్ అమౌంట్, వాళ్ళ పిల్లవాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అలాగే వాళ్ళకి నష్టపరిహారం చేయాలి, అలాగే వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలి. ఆ రోజు కూడా మనం అనుకున్నాం నష్టపరిహారం ఎక్కువ మొత్తం ఇవ్వాలి. 25 లక్షలు ఏంటంటే 100 కోట్ల రూపాయలు తీసుకొని ఇది మానవత సంబంధించిన విషయంతోనే మనం చెప్పడం జరిగింది. మనం అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, నేషనల్ హెచ్ఆర్సీలో కూడా మనం పిటిషన్ ఫైల్ చేశాము. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టానికి ఎవరు అతిథులు కాదు అని ఈ అరెస్ట్ ద్వారా నిరూపితమైందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ మీరు చెప్పారు. ఈ సెక్షన్స్ ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటే? 105 వచ్చేసరికి అండి 10 years అబోవ్ అండి, 10 years పైగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు కదా సార్ ఇవి? అవునండి, అదే నాన్ బెయిలబుల్ కేసెస్. జనరల్ గా ఏంటంటే బిలో 7 years అంటే 118 అనుకోండి, ఉదాహరణ బిఎన్ఎస్ 118 అయినప్పుడు అది బిలో 7 years కాబట్టి ఇప్పుడు మన మోహన్ బాబు గారు దానిలాగా ఆ కేసు లాగా నోటీసులు ఇచ్చి ఇంతనే పూచికత్తు తీసుకుంటారు. కానీ 105 కూడా అట్రాక్ట్ అవుతుంది. 105 అనేది అబోవ్ 10 years అంటే ఎవరో అబోవ్ 7 years కాబట్టి పోలీసు వారు అందుకనే అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ రిమాండ్ చేస్తే ఆయన జనరల్ గా ఎప్పుడైనా పోలీసు వారు రిమాండ్ చేసి అరెస్ట్ చేసేటప్పుడు ఫ్రైడే రోజే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే శని ఆదివారం సెలవులు వస్తాయి కాబట్టి మండే నాడు ఆయన బెయిల్ అనేది ఏదైతే ఉందో మూవ్ చేసుకొని నేను హైకోర్టు కూడా వెళ్ళినట్లున్నారు. దానికి కూడా అదే స్పందన రానట్టుంది. సో దాని ఇప్పుడు దాకా పోలీసు వారు చూసి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారేమో అనుకున్నాను. సో రేపు ఎల్లుండి కోర్టుకి సెలవు దినాలు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా మండే అప్లై చేసుకోవడం బెయిల్ పిటిషన్. మండే అప్లై చేసిన తర్వాత వెంటనే రాదండి. ఇప్పుడు అతను పల్లవి ప్రశాంత్ అబ్బాయి ఉన్నాడు బిగ్ బాస్ సంబంధించిన, ఆ రోజు కూడా తొక్కిసలాటలో అతను అసలు సంబంధం లేదని అనడానికి లేదు, అతని వల్లే కదా తొక్కిసలాట జరిగింది.
సో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ మనం అదే కోణంలో చూసుకోవాల్సి వస్తుంది ఈ కేసు కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు టైం పడుతుందండి. మనం ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి వెంటనే మండే రోజు బెయిల్ ఏం రాదండి, కొంచెం టైం పడుతుంది. ఉమ్. సార్ ఇప్పుడు అల్లు అర్జున్ మోస్ట్లీ అంటే బెయిల్ రావడానికి ఎన్నాళ్ళు బట్టి అవకాశం ఉంటుంది, ఎన్నాళ్ళు జైలు జీవితాన్ని అల్లు అర్జున్ చూడాల్సి వస్తుంది? అంటే మన గతంలో కూడా గుర్తుందో లేదో, మన జానీ మాస్టర్ సందర్భంలో కూడా మనం చెప్పాం. ఎందుకంటే కనీసం 2 months దాకా పడుతుందని చెప్పి. ఇది కూడా 1 month నుంచి 2 months దాకా పట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ హాలిడేస్ వస్తా ఉన్నాయి మాకు. అవును. ఎందుకంటే December 20 తర్వాత కోర్టు హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ January సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా అతను అరెస్ట్ జరిగింది, ఆయనకున్న నిందితుడుకున్న హక్కులు కూడా ఆయనకి వర్తిస్తాయి. సో రైట్ టు బెయిల్ అనేది ఆయనకున్న హక్కు. దాని ప్రకారం కోర్టు వారికి ఆయన బెయిల్ ఏదైతే పెట్టుకుంటారో కోర్టు వారు దాన్ని విచారించి మరి ఆ బెయిల్ కండిషన్ బెయిల్ ఇస్తారా, ఎంత ఇస్తారా, నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ లో జరుగుతుందండి. సార్ ఇప్పుడు ఆయన మీరు అంటున్న దాని ప్రకారం క్రిస్మస్ పండుగను కానీ, న్యూ ఇయర్ని కానీ, సంక్రాంతి పండుగను కానీ జైల్లోనే గడుపుకోవాల్సి వస్తుంది, అంతేనా? అలానే నేను ఎట్లా అంటానండి, ఇప్పుడు అట్లా కాదు. అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇవాళ తారీఖు 13 వచ్చాం సార్. ఒకవేళ ఈ మండే రోజు అంటే 16 తారీఖు అవుతుంది. సో నేనేమంటానంటే ఈ 5-6 రోజుల్లో ఒక బెయిల్ ప్రొసీడింగ్స్ జరగకపోతే మళ్ళీ కోర్టు హాలిడేస్ ఉన్నాయి మధ్యలో అని నేను చెప్తున్నాను అట్లా. ఓకే. దాన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు వాస్తవానికి అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదై ఉన్నాయి. మీరు చెప్తున్న సెక్షన్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. 10 ఏళ్ళ అబోవ్ శిక్షలు పడే అవకాశం ఉంది అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏ జైలుకి ఆయన తరలించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జరిగిన సంఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగింది. నమోదైన కేసు చెంచలగూడ కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ, ఏ జైలుకి తరలించే చెంచలగూడ అవకాశం ఉంది? చెంచలగూడ చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఆ, ఉంది. ఎందుకంటే మన సిటీ లిమిట్స్ పరిధి అదే కదా. ఓకే. సిటీ లిమిట్స్ ఇప్పుడు పరిధి అదే కాబట్టి జానీ చెంచలగూడ మాస్టర్ని కూడా చెంచల్గూడ జైలుకి తరలించారు సార్. అవునండి, అది కూడా చెంచలగూడ. సో జానీ మాస్టర్ పోయిన జైలుకి అల్లు అర్జున్ వెళ్తున్నారు, అంతేనా? అవునండి. ఇప్పుడు చెంచలగూడ జైలుకి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు విఐపి జైలు అంటారు కదా అండి. అంతకుముందు చాలా మంది పొలిటీషియన్స్ అవును, వాళ్ళంతా కూడా విఐపీలు చెంచలగూడ చాలా మంది జైలు. సెలబ్రిటీలు అంటే హైదరాబాద్ టౌన్ లో ఉండే వాళ్ళందరికీ ఎక్కువ మోస్ట్లీ ఆ జైలు పడుద్ది, ఆ, అంతేనా? అవునండి. సార్ ఇప్పుడు అక్కడ విఐపి సౌకర్యాలు ఏమన్నా అల్లు అర్జున్ కల్పించే అవకాశం ఉంటుందా? ఉండొచ్చండి. అంటే ఈయన వివిఐపి కదా, వివిఐపి కాబట్టి కోర్టు పర్మిషన్ తో ఆయనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు. అంటే ఇప్పుడు అంటే కోర్టు పర్మిషన్ అని మీరు అంటున్నారు కాబట్టి విఐపి పర్మిషన్స్ కూడా ఆయన అప్లై చేసుకోవడానికి కూడా మండే దాకా ఆగాల్సి వచ్చిందేమో. అవునండి. అంటే మరి వాళ్ళ అడ్వకేట్స్ ఎంత ఫాస్ట్ ఉన్నారో మాకు తెలియదు కదా. నాకు తెలిసి వాళ్ళు ఫాస్ట్ గానే మూవ్ అవుతారండి. నాకు తెలిసి ఈ రోజు కనుక డిమాండ్ చేస్తే ఈ రోజే వెయ్యొచ్చు. హౌస్ మోషన్ కూడా మూవ్ చేసుకోవచ్చు. హైకోర్టులో రిట్ కూడా వేసుకోవచ్చు. హౌస్ మోషన్ కూడా మూవ్ చేసుకోవచ్చు అండి, అదేం ఉండదు. నాకు తెలిసి స్పెషాలిటీ ఒకవేళ విషయంలో ఇవాళ వాళ్ళ అడ్వకేట్స్ అప్లై ఫాస్ట్ చేసుకునే గా అవకాశం ఉంటారు. లేకపోతే రేపు ఎల్లుండి సామాన్య ఖైదీ లాగానే అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వస్తుందా? గడపాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానలే కదా సార్. దానికి ఓకే. ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కదా. ఉమ్. ఇప్పుడు ఆయన హీరో కావచ్చు, కానీ చట్టం ముందు హీరో కాదు కదా సార్. ఇప్పుడు ఓకే. ఆయన ప్రజెంట్ అతను నిందితుడుగానే మనం అనాలి. అక్యూజ్ అతను అవును, అక్యూజ్ అవును, మాత్రమే. ఇది అవును, లా ప్రకారం చెప్తున్నాం. అవును. ఇప్పుడు ప్రజలకి అందరికి హీరో కావచ్చు, నాకు నేను కూడా ఆయన అభిమానినే, కానీ అట్లా కాదు కదా. కానీ లా ప్రకారం చూస్తే ఆయన అక్యూజ్డ్ కింద భావించాలి. ఓకే. ఓకే. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.